వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. మన వంటింటి మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎక్కువగా మసాలా వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు మంచి రుచి వాసన వస్తాయి. యాలకులను కేవలం కారం వంటకాల్లోనే కాకుండా తీపి వంటకాల్లోనూ చేస్తుంటారు. అయితే సాధారణంగా మనకు ఆకుపచ్చని యాలకులు లభిస్తాయి, కానీ వీటిల్లోనూ అనేక రకాలు ఉంటాయి. మనకు మార్కెట్లో లభించే యాలకుల్లో నల్ల యాలకులు కూడా ఒకటి. ఇవి ఆకుపచ్చని యాలకుల కన్నా భిన్నమైన వాసనను, రుచి కలిగి ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు తీయని వాసనను, రుచిని కలిగి ఉంటే నల్ల యాలకులు కాస్త ఘాటుగా ఉంటాయి. వీటిని కూడా కొందరు మసాలా వంటకాల్లో ఇస్తుంటారు. నేపాలీయులు కూడా తమ వంటల్లో నల్ల యాలకులను ఉపయోగిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం నల్ల యాలకులు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస మార్గాల్లో ఉండే అడ్డంకులు పోయి శ్వాస బాగా లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగుతుంటే ఉపశమనం పొందవచ్చు. బ్రాంకైటిస్ ఉన్న వారికి కూడా నల్ల యాలకులు మేలు చేస్తాయి. భోజనం చేసిన అనంతరం ఒక నల్ల యాలక్కాయను నోట్లో వేసుకొని అలాగే నమిలి తినాలి. దీంతో జీర్ణాశయంలో ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అవ్వకుండా అడ్డుకోవచ్చు. దీంతో యాసిడిటీ తగ్గిపోతుంది. రాత్రిపూట భోజనం చేసిన అనంతరం ఒక నల్ల యాలక్కాయను నోట్లో వేసుకొని నమిలి తింటుండాలి. దీనివల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, నోరు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళ నుంచి కారే రక్తస్రావం తగ్గిస్తుంది. దంతాల నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. నల్ల యాలకులను రోజు తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హై బీపీ ఉన్నవారికి నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్ల యాలకులను తరచూ తింటుంటే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా అడ్డుకోవచ్చు. దీంతో హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చు.